హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఏదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో 6 పథకాల మీద సో అది అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అందులో ముఖ్యంగా మహాలక్ష్మి పథకం మీద బాగా ఫోకస్ చేసినట్లు కనబడుతుంది. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కొన్ని రోజులకే ఈ మహాలక్ష్మి పథకంలోని ముఖ్యంగా మహిళలకు ఫ్రీ టికెట్ ని అందించింది. అందులోని భాగంగా ప్రజాపాలన ఫామ్ లో మహాలక్ష్మి గురించి 2500 ప్లస్ ఇంటికి 500 గ్యాస్ కనెక్షన్ ఇస్తామని చెప్పింది. సో అందులో భాగంగా ఇప్పుడు ఈ జనవరి 6 తర్వాత జనవరి 15 వరకు వాటి పరిశీలనలు చేయనుంది. సో వాటి పరిశీలన తర్వాత జనవరి లాస్ట్ వీక్ లో లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో మహిళకు అకౌంట్ లో 2500 పడేలాగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు వాళ్ళ అధికారులకు జారీ చేసిండు. అయితే తెలంగాణలో 1,62,00,000 మంది మహిళలు ఉన్నారు. అయితే వీళ్ళందరికీ ప్రతి నెల 2500 వేయాలంటే 4,000 కోట్లు ఖర్చు అవుతుంది ఒక నెలకి. సో అయితే కర్ణాటక మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ అమలు జరుగుతుంది. సో ఆ అమలు గురించి దాని నివేదికను పూర్తిగా తెలుసుకొని మన రాష్ట్రంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని వాళ్ళ అధికారులకు ఆదేశం ఇచ్చిండు. సో మనకు మహిళలకు ఏంటంటే గుడ్ న్యూస్. ఇప్పుడు ఏంటంటే జనవరి లాస్ట్ వీక్ లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఈ అమౌంట్ అన్నది పడనున్నాయి. ఇంకా ఫిబ్రవరి 15 తారీఖు నుండి ఏదైతే 500 గ్యాస్ కనెక్షన్ ఉందో దాన్ని కూడా అధికారులు తొందరగా చేయడానికి సిద్ధమవుతున్నారు. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ మహిళలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని పథకాలు వదిలేసి మహాలక్ష్మి పథకం మీదనే మెయిన్ గా ఫోకస్ పెట్టింది. సో ఈ మహాలక్ష్మి పథకం గురించి ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.